ప్రార్థన చేసుకుని మరి రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషబ ప్రార్థనతో ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన ముందుకు వెళ్దాం. ప్రార్థన. మహాగరుడు మహోన్నతుడ ప్రేమ గల మా గడితేనే కృపగల దేవ మీ అపరమ నామానికి వేరే దేవందుల సూత్రుడు సోలొచ్చేసి నీ శాంతరగా ఈ రాత్రి కాసుకు అమలైతుంది ఈ ట్రీగైతే వెనుబడే వాకి మరోదంతరం 30 కరదంతులుగా 100 పంజరా చూడుతుంది ఈ ట్రీగైతే నిశ్చగ్రహణతను 19 20 చచ్చునుగా అట్లీస్ట్ లోతులోకి వెళ్ళి మేము నేర్చుకున్నా చూడండి ఈ ట్రీగైతే వింటున్న మంగు చెప్పబోతుంది మీరు అసలు సమృద్ధి అంటే జ్ఞానాన్ని తండ్రి ట్రీగైతే ఇది మన తండ్రి ఈ ట్రీగైతేనే కలితే నాలో గర్వగల గుణతనాలు ముట్టుబడి హత్తుపడుతుంది ఏ సరస్వతి నామూలు ప్రార్థన మిక్కిలాడి వేడుకున్న మా పరమ తండ్రి జయగడి ప్రార్థన ప్రార్థన ఒట్టిగైతే వాకి చదువుకుంటే వాగ్దాన రాదు అంతవరకు నిగరపుల్ల చేసి ఒట్టిగైతే వాకి చదువుతాను నా సందర్భంలో నేర్చుకుని లేచి ఒట్టిగైతే వాక్య చదువుతాను కదా ఆ సందర్భంలో నేర్చుకుని లేచి ఒట్టిగైతే వాక్య చదువుతానకైతే మా అమ్మనైతే శిరాశి ఒట్టిగైతే వాక్య చదువుతానకైతే సమృద్ధి తెలుగునికి అనేది వెత్తబడే వాగ్దానం మరొక రాసుకుని ఒట్టిగైతే ఇంకా అయితే అనవరో రచమని ఏది తీసుకున్నాం పర్వతం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మా తండ్రి, మహోన్నతుడు మా దేవ, పరిశుద్ధుడు మా తండ్రి, మీ ప్రేమ కలిగిన కృప కలిగిన దయ కలిగిన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ రోజునైనా మీ కుమారుని యొక్క పునరుత్థాన దినములో నాయన మీ యొక్క విశ్రాంతి దినములో తండ్రి మీ యొక్క సన్నిధానంలో నాయన సంఘ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నాయన తండ్రి మీ సన్నిధిలోనికి నాయన ప్రవేశపెట్టు ప్రభావం మీ యొక్క మహిమ ఘనత ప్రభావాలు మాకు ఆరోపించినందులకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గత వారం అంతా కాపాడి నాయన మరొక నూతన వారాన్ని మరొక పునరుత్థానపు దినాన్ని అనుగ్రహించి ఆత్మ సంబంధమైనటువంటి చక్కటి పరిచర్యను మాకు అనుగ్రహించు ప్రభా. మిమ్మల్ని స్తుతించి మహింపరుచుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. చక్కటి పరిచర్యలు మమ్మల్ని ముందుకు నడిపించారు, చక్కటి వాక్యాన్ని అనుగ్రహించారు, సేవకులు నిలబెట్టు తండ్రి. మరి నాయన ఏమన్నా వాక్యం ఈ వారం అంతా మేము నెమరు వేసుకుని ప్రభా మరొక వారానికి పునరుత్థాన దినానికి సిద్ధపడుటకు వాక్యం ద్వారాగా మీ యొక్క సహాయాన్ని సహకారాన్ని నీ బిడ్డలు నీ పిల్లలమైనటువంటి మా అందరికీ దయచేయమని వేడుకుంటూ మనసారా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మరి రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలు మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులను యెషయా గ్రంథము 19-20 అధ్యాయాల ద్వారాగా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి నాయన 2 సందర్భాల్లో ఉన్నటువంటి లేఖన భాగాలను చదవడానికి నేర్చుకోవడానికి తెలుసుకొనడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు సహాయంగా దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. లేఖనాల్లో ఉన్నటువంటి నాయన లోతైన సత్యాలు మేము గమనించి గుర్తెరిగి తెలుసుకున్న ప్రభా యెషయా గ్రంథంపై నాయన అనుభవాన్ని సంపాదించుకున్నట్టుకు మీ సహాయాలు దయచండి. అలాగే ప్రార్థించి నీరూరు బిడ్డలను దీవించండి. అలాగే మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాన్ని సంఘ బిడ్డలను దైవ సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడండి దేవా. మరి ఉదయకాలం అంతా నీ బిడ్డల తండ్రి నీ పరిచర్యలో ఉంటూ ప్రభా నేను మిమ్మల్ని స్తుతించినటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటాను. మరి యొక్క సమయంలో ఎవరైతే బిడ్డలు నాయన ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నారో, ఏ బిడ్డలైతేనైనా మరి ఇబ్బందులతో ఉన్నారో, సమస్యలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, వ్యాధులతో ఉన్నారో తండ్రి వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఉన్న దానిని జీర్ణించుకోలేక నాయన ప్రభు అతిశయించి గర్వించి ప్రభు వృధాగా అతిశయపడుతున్న వారు ఉన్నారు తండ్రి. వారికి సమయాలు కాలాల విలువ, వ్యక్తుల విలువ, కుటుంబాల విలువను అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్కరూ నాయన మేలును అనుసరించడానికి నాయన కీడుని విసర్జించడానికి ప్రతి ఒక్కరికి నాయన సమయాల్ని కాలాలను దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్య నాయన మీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 19వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాన్ని చదువుకుందాం. ఐగుప్తును గూర్చిన దేవోక్తి. యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు.
ఐగుప్తు విగ్రహములు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఆయన సన్నిధి కలవరపడెను. ఐగుప్తీయుల గుండె ఐగుప్తుల గుండె కరుగుచున్నది. కరుగుచున్నది. నేను ఐగుప్తీయుల మీదకి నేను ఐగుప్తుల మీదకి ఐగుప్తీయులను రేపెదను. ఐగుప్తులను రేపెదను. సహోదరుల మీదకి సహోదరుల మీదకి సహోదరులు సహోదరులు పొరుగు వారి మీదకి పొరుగువారి మీదకి పొరుగువారు లేచురు. పొరుగువారు లేచరు. పట్టణములో పట్టణము యుద్ధము చేయును. పట్టణము యుద్ధం చేయును. రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును. రాజ్యముతో రాజ్యము యుద్ధం చేయును. ఐగుప్తీయుల యొక్క ఐగుప్తుల యొక్క శౌర్యము నశించును. శౌర్యం నశించెను. వారి ఆలోచన శక్తిని నేను మాన్పించెదను. ఆలోచన శక్తిని మార్పించెదను. కావున వారు వారు విగ్రహముల యొద్దకును విగ్రహముల యొద్దకును గొనుగువారి యొద్దకును వారి యొద్దకును కర్ణ పిచాచి గల వారి యొద్దకును పిశాచముల వద్దకును సూదిగాండ్రి యొద్దకును సోదగాండ్రి యొద్దకును విచారింప వెళ్ళెదురు. విచారింప వెళ్ళెదరు. నేను ఐగుప్తీయులను నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి ఘోరమైన అధికారికి అప్పగించెదను. అప్పగించెదను. బలత్కారుడైన రాజు బలత్కారమైన రాజు వారి నేలును. వారిని నేలను. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా యెహోవా సెలవిచ్చుచున్నాడు. సెలవిచ్చుచున్నాడు. సముద్రములు ఇంకిపోవును. సముద్రము ఇంకిపోయిను. నదియును ఎండి పొడి నేల యగును. నడియు ఎండి మేల కొడినలును. ఏటిపాయలు కొంపు కొట్టును. ఏటిపాయలు కొంపు కొట్టెను. ఐగుప్తు కాలవులు ఇంకి ఎండిపోవును. ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోయెను. రెల్లును తొంగలను వాడిపోవును. రెల్లును తొంగలు వాడిపోయెను. నైలు నది ప్రాంతములను నైరుని ప్రాంతములను దాని తీరమునున్న బీడులను దాని తీరమున బిడును. దాని యొద్ద విత్తబడిన దాని యొద్ద విట్టబడిన పైరంతయు పైరంతయు ఎండి ఎండి కొట్టుకుని పోయి కొట్టుకొని పోయి కనబడకపోవును. కనబడకపోవును. జాలరులను దుఃఖించెదరు. గాలను దుఃఖించెదరు. నైనీ నదిలో నైని నదిలో గాలములు వేయువారందరూ గారం వారందరూ ప్రలాపించెదరు. ప్రలాపించెదరు. జలముల మీద వలలు వేయువారు జలముల మీద వలలు వేయవాడు కృషించిపోవుదురు. కృషించిపోదురు. దువ్వెనతో దువ్వులాడు దువ్వెనతో దువ్వులాడు జనపనారని చేయువారును జనపనాన్ని చేయవారును. తెల్లని బట్టలు వేయువారును తెల్లని బట్టలు వేయవారును సిగ్గుపడుదురు. సిగ్గుపడుదురు. రాజ్య సంబంధులు రాజ్య సంబంధులు పడగొట్టబడును. పడగొట్టబడును. కూలి పని చేయువారందరూ కూలి పని చేయవారందరూ మనోవ్యాధి పొందుదురు. మనోవ్యాధి పొందుదురు. ఫరో యొక్క జ్ఞానులైన ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు ఆలోచనకర్తలు సోయాను అధిపతులు సోయాని అధిపతులు కేవలం అవివేకులైరి. కేవలం అవివేకులైరి. ఆలోచన శక్తి ఆలోచనాశక్తి పశుప్రాయమాయను. పశుప్రాయమాయను. నేను జ్ఞానిని కుమారుడును నేను జ్ఞాని కుమారుడును పూర్వపు రాజుల కుమారుడునని పూర్వప్రాజుల కుమారుడని ఫరోతో మీరెట్లు చెప్పుదురు. ఫరోతో మీరు ఎట్లు చెప్పేదరు. నీ జ్ఞానులేమయ్యిరి. నీ జ్ఞానులేమైరి. సైన్యములకు అధిపతి యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా ఐగుప్తుని గూర్చి ఐగుప్తును గూర్చి నిర్ణయించదానిని నిర్ణయించిన దాన్ని వారు గ్రహించి వారు గ్రహించి నీతో చెప్పవలను కదా. నీతో చెప్పవలను కదా. సోయాను అధిపతులు అవివేకులైరి. సోయాను అధిపతులు అవివేకులైరి. నోపు అధిపతులు నోపు అధిపతులు మోసపోయిరి. మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పిపోయినట్లు చేసిరి. అది మార్గం తప్పిపోయినట్లు చేసిరి. యెహోవా యెహోవా ఐగుప్తు మీద ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. నుంచి ఉన్నాడు. మత్తుడు తన వాంతిలో కూలిపడినట్లు భక్తుడు తన వాంతులు కూడిపడినట్లు ఐగుప్తు తన పని అంతటి విషయమై ఐగుప్తు తన పని అంతటి విషయమై వారు తోలజేసి ఉన్నారు. వారు తూర చేసి ఉన్నారు. తలయైనను కలైనను తోకైనను తోకైనను కొమ్మైనను కొమ్మైనను రెల్లైనను ఇల్లైనను ఐగుప్తులో ఐగుప్తులో పని సాగింపు వారెవ్వరును లేరు. పని సాగించు వారు ఎవ్వరు లేరు. ఆ దినమున ఆ దినమున ఐగుప్తీయులు ఐగుప్తీయులు స్త్రీల వంటి వారగుదురు. స్త్రీల వంటి వారవుదురు. సైన్యములకు అధిపతి యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా వారి పైన తన చెయ్యి ఆడించెను. వారి పైన తన చెయ్యి ఆడించెను. ఆడచుండు తన చెయ్యి
ఆడుతుండ తన చెయ్యి చూచి చూచి వారు వణికి భయపడుదురు. వారు వనికి భయపడుదురు. యోదయా దేశము యోదయా దేశము ఐగుప్తునకు ఐగుప్తునకు భయంకరమగును. భయంకరమగును. తమకు విరోధముగా తమకు విరోధముగా సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఉద్దేశించిన దారిని బట్టి ఒకడు ప్రస్తావించిన ఎడల ఒకడు ప్రస్తావించిన యెడల ఐగుప్తీయులు వణుకుదురు. ఐగుప్తీయులు వణుకుదురు. ఆ దినమున ఆ దినమున కనాను భాషతో మాట్లాడుచు కనాను భాషతో మాట్లాడుచు యెహోవా వారమని యెహోవా వారమని ప్రమాణము చేయుదురు. ప్రమాణం చేయుదురు. 5 పట్టణములు 5 పట్టణములు ఐగుప్తు దేశములో ఉండును. ఐగుప్తు దేశములో ఉండును. వాటిలో ఒకటి నాశనమగును. వాటిలో ఒక నాశనమగును. ఆ దినమున ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను ఐగుప్తు దేశ మధ్యను యెహోవా ఒక బలిపీఠము కట్టును. యెహోవా ఒక బలిపీఠం కట్టెను. దాని సరిహద్దునొద్ద దాని సరిహద్దునొద్ద యెహోవాకు యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభము నిలుచును. పరిశుద్ధమైన ఒక స్తంభం నిలిచెను. అది ఐగుప్తు దేశములో అది ఐగుప్తు దేశములో సైన్యములకు అధిపతియగు యెహోవాకు సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగాను సూచనగాను సాక్షార్థముగాను ఉండును. సాక్షాత్తుగాను ఉండును. బాధకులను గూర్చియు బాధకులను గూర్చి వారు యెహోవాకు మొర్రపెట్టగా వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి నిమిత్తము ఆయన వారి నిమిత్తము సూర్యుడైన యొక్క రక్షకును పుట్టించును. సూర్యుడైన రక్షకును పుట్టించెను. అతడు వారిని విమోచించును. అతడు వారిని మోసించెను. ఐగుప్తీయులు తెలుసుకున్నట్లు ఐగుప్తీయులు తెలుసుకున్నట్లు యెహోవా తన్ను వెల్లడి చేసుకును. యెహోవా తనను వెల్లడి చేసుకొనెను. ఆ దినమున ఆ దినమున ఐగుప్తీయులు ఐగుప్తీయులు యెహోవాను తెలుసుకుందురు. యెహోవాను తెలుసుకుందరు. వారు బలి నైవేద్యములను అర్పించి వారు బయలుదేరి అర్పించి ఆయనను సేవించెదరు. ఆయన సేవించెదరు. యెహోవాకు మొక్కుకొనెదరు. యెహోవాకు మొక్కుకొనెదరు. తాము చేసుకున్న మొక్కుబడులను చెల్లించెదరు. తాము చేసుకున్న మొక్కుబడులు చెల్లించెదరు. యెహోవా వారిని కొట్టును. యెహోవా వారిని కొట్టెను. స్వస్థపరచవలెనని స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును. ఐగుప్తీయులను కొట్టెను. వారు యెహోవా వైపు తిరగగా వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. వారిని స్వస్థపరచెను. ఆ దినమున ఆ దినమున ఐగుప్తు నుండి ఐగుప్తు నుండి అష్షూరుకు అష్షూరుకు రాజమార్గం ఏర్పడును. రాజమార్గం ఏర్పడెను. అష్షూరీయులు అష్షూరీయులు ఐగుప్తీనకు ఐగుప్తీయునకు ఐగుప్తీయులు ఐగుప్తీయులు అష్షూరునకు అష్షూరునకు వచ్చుచూ పోవుచూ నుందురు. వచ్చుచూ పోవును. ఐగుప్తీయులను ఐగుప్తీయులను అష్షూరీయులను అష్షూరీయులను యెహోవాను సేవించెదరు. యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఆ దినమున ఐగుప్తు ఐగుప్తు అష్షూరీయులతో కూడా అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలీలు ఇశ్రాయేలీయులు మూడవ జనమై మూడవ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా నుండును. భూమి మీద ఆశీర్వాదకరంగా ఉండును. సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా నా జనమైన ఐగుప్తీయులారా నా జనమైన ఐగుప్తులారా నా చేతి పని అయిన అష్షూరీయులారా నా చేతిపైన అష్షూరీయులారా నా స్వాస్యమైన ఇశ్రాయేలీయులారా నా శ్వాసమైన ఇశ్రాయేలులారా మీరు ఆశీర్వదింపబడదురని చెప్పి మీరు ఆశీర్వదింపబడునని చెప్పి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. రైట్, మంచిది నాయన. 20వ అధ్యాయాన్ని కూడా మనం కొనసాగించుకుందాం. ఈ సందర్భంలో 19వ అధ్యాయం అయింది కదా, ఇప్పుడు 20వ అధ్యాయాన్ని కూడా మరి దీన్ని కొనసాగింపుగా మనం చదువుకుందాం. 20వ అధ్యాయం 1వ వచనం. అష్షూరు రాజైన సర్గోను అష్షూరు రాజైన సర్గోను తర్తానును తర్తానును పంపగా పంపగా అతడు అష్టోదునకు వచ్చి అతడు అష్షూరునకు వచ్చి అష్టోదీయులతో యుద్ధము చేసి అష్షూరీయులతో యుద్ధం చేసి వారిని పట్టుకొనును. వారిని పట్టుకొనెను. ఆ కాలమున యెహోవా ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఏలాగు సెలవిచ్చెను. ఎలాగూ సెలవిచ్చెను. నీవు పోయి
పోయి నీ నడుము మీద గోని పట్ట విప్పి నీ నడుము మీద గోడి గట్ట నీ పాదముల నుండి జోళ్లు తీసివేయము. నీ పాదమున జోడు తీసివేయము. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోళ్ళు లేకయే నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చి కూషును గూర్చి సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము అస్సూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను తమ దేశములో నుండి కొనుపోబడిన కూషీయులను పిన్నలను పెద్దలను దిగంబరులుగా చేసి చెప్పులు లేని వారుగాను పట్టుకుని పోవును. ఐగుప్తీయులకు అవమానము కలిగినట్లు పెరదల మీద వస్త్రములను ఆయన తీసివేసి వారిని కొనుపోవును. వారు తాము నమ్ముకొనిన కూషీయులను గూర్చి తాము అతిశయ కారణముగా ఏర్పరచుకునిన ఐగుప్తీయులను గూర్చి విస్మయము ఉంది సిగ్గుపడుదురు. ఆ దినమున సముద్ర తీర నివాసులు అస్సూరు రాజు చేతిలో నుండి విడిపింపబడవలెనని సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఎలాగు సంభవించినదే మనం ఎట్లు తప్పించుకొనగలమని చెప్పుకుందురు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మరి మన వెనుకడులో 30 60 100 ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది నాయనా. మరింతవరకు యెషయా గ్రంథము 19వ అధ్యాయాన్ని 20వ అధ్యాయాన్ని మరి దేవుడు లేఖన భాగాలుగా చదువుకుని మరి ఆయన్ని స్తుతించి మహింపరుచుకునే చక్కటి అవకాశ భాగ్యాన్ని మరి దేవుడు మనకిచ్చిన విధానాన్ని బట్టి మరి దేవత దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రియులారా. మంచిది. మరి ప్రతి కుటుంబము, క్రైస్తవ కుటుంబము మరి దేవుని మాటలతో అంటుకట్టబడి దేవుని ఉద్దేశాలని మరి నేర్చుకుంటూ లోకానికి జ్యోతులుగా ఉండాలి, లోకానికి వెలుగుగా ఉండాలి, అలాగే లోకానికి సూచనలుగా ఉండాలి, లోకానికి తగ్గించుకునేవారుగా ఉండాలి, లోకానికి క్రైస్తవుడు అనగానే ఒక సెపరేట్గా కనబడుతూ ఉండాలి. అలాగని అడ్డులుగా, ఆటంకాలుగా, ఇరుకులుగా, ఇబ్బందులుగా మారిపోమని కాదు, కానీ మనకున్నటువంటి వాటితో మోషబాబు మనకున్నటువంటి వాటితో, మన దగ్గర ఉన్నటువంటి వాటితో వీలు కుదిరితే ఇతరులకి సహాయకులుగా, వీలు కుదిరితే మన దగ్గర ఏదైనా ఉంటే, మనకి ఏదైనా ఉంటే ఎదుటివారికి పెట్టేవారుగా మనం ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక మరి ప్రతి కుటుంబము కూడా దైవిక కుటుంబాలుగా మరి ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి దానికి అందుకుగాను దేవుడు మరి ప్రతి కుటుంబానికి ద్వారాన్ని తెరుస్తున్నాడు. మరి మన ప్రాంతంలో చాలామంది బిడ్డలు మరి కుటుంబ ప్రార్థనలకు అలవాటు పడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం కుటుంబ ప్రార్థనలకు అలవాటు పడతామో లోకానికి దూరంగా ఉంటాము, ఆటోమేటిక్గా మనం దేవునికి దగ్గరగా ఉంటాము. తద్వారాగా మనం ఆయన బిడ్డలమని, ఆయన పిల్లలమని లోకాల్లో సూచనలుగా ఉంటాం. కనుక ఇప్పుడు ఒకనాడు భక్తిపరులు మనం చూస్తున్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి యెషయా గారు ఉన్నారు. ఆయన 3 సంవత్సరాలు ఆయనకి జోడు లేదు, వస్త్రాలు కూడా లేవు. ఆయన 3 సంవత్సరాలు దిగంబరిగానే ఆయన జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఆయనకు వస్త్రాలు లేవు, కాళ్ళకి జోడు లేదు. ఆయన ఒక ప్రవక్తగా సూచనగా అలా కనబడుతున్నాడు. ఇదేంటి ఈయన ఎలా ఉన్నాడు? యెషయా రాజు కదా, రాజు కుటుంబానికి చెందినటువంటి ఆయన. మన ప్రారంభంలో చదువుకున్నాం కదా, యెషయా గారు ఏ కుటుంబానికి చెందినవాడిని? అయినా రాజు కుటుంబానికి, గౌరవప్రదమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి ఆయన. ఆయనకి ఏమి లేవు, వస్త్రాలు లేవు 3 సంవత్సరాలు పాటు. దేని కొరకు? దేవుని కొరకు ఆయన వస్త్రాలు వేసుకోవద్దు నాయన అన్నాడు, అంతే. ఆయన వేసుకోలేదు. ఆయన జోళ్ళు కూడా లేవు ఆయనకి. మరి చూసారా అంటే ఎలా ఉందో
అంటే ప్రవక్తలు ఎలా ఉన్నారంటే ప్రజలకు సూచనలుగా కనబడుతున్నారు కదా. నేడు క్రైస్తవులు కూడా సంఘానికి, లోకానికి మనము కూడా సూచనలుగా కనబడుతూ ఉండాలి. యేషయ్య గారి బిడ్డలు, యేషయ్య గారి భార్య, వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలుకి, యోధా వారికి సూచనలుగా కనబడుతున్నారు వాళ్ళు. నేడు మీరు, నేను కూడా, అలాగే మన క్రైస్తవ కుటుంబాలు అన్నీ కూడా లోకానికి ఎలా కనబడాలని అంటే సూచనలు కనబడాలి, మనము వీడుకుగా కనబడాలని వాక్యం కూడా మనకి సెలవిస్తుంది. కనుక ఇప్పుడు మనము 19వ అధ్యాయ నేపథ్యాన్ని మనం ఆలోచించేద్దాం. దేవుడు ఇప్పుడు గతించిన కాలంలో మనం ఎవరెవరికి దేవుడు తీర్పులు తీస్తున్నాడు నేర్చుకున్నాం. మొదటగా బబులోను, ఏనా, తర్వాత రెండోది ఏంటి, మోయాబు, తర్వాత ఎవరు, కూషీలు, తర్వాత ఎవరు, ఇప్పుడు ఐగుప్తు, తర్వాత ఇంకెవరిని తీస్తున్నాడు ఇప్పుడు దేవుడు, మరలా ఆ పక్కన ఉన్నటువంటి ఫిలిస్తీన్ని, ఐగుప్తుని, ఫిలిస్తీన్ వారిని దేవుడు మరి శిక్షించబోతున్నానని సెలవిస్తున్నాడు. ఓకేనా. ఇప్పుడు మనం లేఖనాలని దీన్ని ఆధారంగా చేసుకుని మనం మాట్లాడుకుందాం. చూద్దాం. మొదటి వచనం చూడండి, 19వ అధ్యాయం మొదటి వచనం. ఐగుప్తును గూర్చినటువంటి దేవోక్తి. అంటే ఐగుప్తు ఈరోజు ప్రపంచ దేశాల్లో మోస్ట్ పవర్ఫుల్. ఇప్పుడు ఈజిప్టు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పుడుతున్న సందర్భంలో మరియమ్మ గారు, యోసేపు గారు ఐగుప్తుకి గాడిద మీద వెళ్తారు. ఎక్కడికే, నువ్వు ఇక్కడికి రావద్దు, ఐగుప్తుకి వెళ్ళిపోమని దేవదూత చెప్పగానే వీళ్ళు నజరేతు నుంచి ఐగుప్తుకి ప్రయాణం వెళ్తూ ఉంటుంటారు. ఈజిప్ట్ అంటారు, ఐగుప్తు అంటారు. ఇప్పటికి నేటికి ఉన్నాయి అవి. ప్రపంచ చరిత్రలో ఇప్పటికే మన ప్రపంచ పటంలో ఐగుప్తు దేశం ఉంది, ఈజిప్టు. ఏనా, ఓకేనా. ఇప్పుడు ఆ ఐగుప్తుకి ఒకప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడట, యెషయా గారి కాలం అంటే సుమారు క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి మాట ఇది. అక్కడికి దేవుడు ఏం పంపించాడంట, ఐగుప్తునకు వచ్చినటువంటి దేవోక్తి. ఏం చేస్తున్నాడంటే దేవుడు, యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములను ఆయన సన్నిధిని కలవరపడుతున్నాయి. ఆయన వస్తుంటే విగ్రహాలన్నీ ఏమైపోతున్నాయట, ఇప్పుడు చూడండి ఫ్లైటు మనకి ఏంటిది ఎవరైనా రాజకీయవేత్త అధికారులు వచ్చినప్పుడు ఏంటది ఫ్లైట్ కాదు, దాన్ని హెలికాప్టర్ వస్తుంది కదా. హెలికాప్టర్ వచ్చినప్పుడు ఆ యొక్క గాలికి, ఆ వేగానికి చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆకులు, అలమలన్నీ ఏమైపోతాయి, గలబల అయిపోతాయి. ఎందుకనంటే దాని వేగం అంత, తాకిడి అంత గొప్పగా ఉంటుంది కనుక. అందుకనే అవి కిందకి దిగే సందర్భంలో చెట్లు కానీ, ఏమండి, అడవి కానీ ఏమి ఉండకుండా శుభ్రమైనటువంటి ప్రాంతంలో అది ల్యాండ్ అయ్యేటట్టుగా చేస్తారు. ఒకవేళ అనుకోని పరిస్థితులు కానీ వెళ్ళిపోయింది అనుకోండి, ఒకవేళ హెలికాప్టర్ అక్కడ ఉన్నటువంటి చెట్లు ఇవన్నీ కూడా గజగజలు ఆడేస్తాయి. అలాగే దేవుడు మేఘం మీద రాబోతుంటే ఐగుప్తులో ఉన్నటువంటి విగ్రహాలన్నీ ఏమైపోతున్నాయట, ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడతాయి. కారణం ఏంటంటే ఆయన మేఘం మీద రాబోతున్నాడు. మన దైవ సేవకులు పాట కూడా రాశారు. ఏంటో తెలుసా పాట, గాలి రెక్కల మీద గమనించుచున్నాడు, వస్త్రము వలె వెలుగును కప్పుకొంటివి, తేజోమయ నిన్ను స్తుతించెదా అని పాటలో చరణంలో, మేఘములను తమకు వాహనముగా గాలి రెక్కల మీద పయనించుచున్నాడు, అగ్నిజ్వాలలను పరిచారకులుగా చేసిన గొప్ప మహనీయుడా అని ఆయన పాట రాశారు. ఆయన గాలి రెక్కలనైనా ఎలా చేసుకున్నాడట, మేఘములను వాహనంగా చేసుకున్నాడట. అది ఆయన కెపాసిటీ. మనమైతే ఫ్లైట్ల మీద, హెలికాప్టర్ల మీద, డిస్కోడ్ల మీద మనం వెళ్తాం, కానీ దేవుడు దేని మీద, మేఘాల మీద వెళ్తున్నాడు. అందుకనే మరలా ఆయన మేఘారుడే రాబోతున్నాడు మరలా మన దగ్గరికి. ఇప్పుడు మనల్ని కూడా మేఘం మీద ఎక్కువ తీసుకుని వెళ్తున్నాడు ఆయన. ఎక్కడికి, ఆయన ఉన్నటువంటి మహాలోకానికి, పరలోకానికి. మనం ఉన్న ఈ ఇల్లు ఏమైపోతుంది, మనం ఇక్కడ చేసుకుంటున్నటువంటి ప్రార్థన అన్నీ ఆయన దగ్గరికి వెళ్తే అక్కడ నడిపించేవారు ఉంటారు, అక్కడ ప్రార్థించేవారు ఉంటారు. వాళ్ళందరితో మనం ఆత్మలుగా అలా దేవుణ్ణి నిరంతరం అలా స్తుతించుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకా మనం చదువుకోవాలన్న బాధ మీకు ఉండదు, మిమ్మల్ని ప్రతిరోజు లెగ్గొట్టాలన్న బాధ నాకు ఉండదు.
చదువుకునే అవకాశం ఉండదు. ఎంతసేపు ఇంకా ఆయనతో మనం నిత్యము ఆయన సన్నిధిలో మరి నిత్యము యుగయుగాలు ఆయన్ని కొనియాడుకునేటువంటి భాగ్యం. కనుక ఆ కొనియాడుకునే భాగ్యంలో ఒకానొక సందర్భంలో మరి దేవుడు ఈ ఐగుప్తుల్ని ఏం చేస్తానంటున్నాడు అని అంటే వారిని కూడా శిక్షిస్తానన్నాడు. కారణం ఏంటంటే వీళ్ళందరూ ఎవరని చెప్తున్నాడంటే దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. ఒకసారి ఒక మాటను మనం చదుదాం. 25వ అధ్యాయం 25వ వచనం చదుదాం. ఎందుకనంటే దేవుడికి అందరూ ఆయన పిల్లలే కదా నాన్న. అందరం ఎవరు మోషే బాబు? అందరం ఆయన పిల్లలమే. చూడండి, అందరం ఆయన పిల్లలమైనటువంటి మన గురించి ఒకప్పుడు దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు. 25వ వచనం చదువు. సైన్యములకు అధిపతియగు యెహోవా వెరీ గుడ్. సైన్యములకు అధిపతి యెహోవా నా జనమైన ఐగుప్తులారా. అంటే ఐగుప్తులు ఎవరట? ఆయన జనము. అంటే ఆయన జనానికి మరి దేవుడు తీర్పు తీర్చుకుంటాడు. అది కష్టమా, ఇష్టమా, నష్టమా, ఏదైనా సరే తన పిల్లలే. ఐగుప్తులు అనగా ఎవరు? ఈరోజు క్రైస్తవులైనా మన సహోదరులు, బయట ఉన్నటువంటి వారు మన సహోదరులు కదా. అందరూ మన సహోదరులే. మన ప్రవర్తన బట్టి వారు మనకు వ్యతిరేకలు అయిపోతున్నారేమో కానీ మన ప్రవర్తన సరైనదిగా ఉంటే, మన ప్రవర్తన చక్కగా ఉంటే అందరం ఆయన్నే ఆరాధిస్తాం, అందరం కలిసి ఆయన్నే స్తుతిస్తాం. ఓకేనా? ఇప్పుడు వీళ్ళందరినీ దేవుడు ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతి పని అయిన అసూరీయులారా. అంటే అసూరీయులు కూడా ఎవరన్నమాట? అసూరీయులు ఇప్పుడు ప్రపంచ దేశాలకన్నిటికీ మోస్ట్ పవర్ఫుల్ దేశంగా ఏది ఉందని అంటే అసూరీలే. ఇప్పుడు ఐగుప్తీయులు ఏమండి, పక్కన కూషీయులు, ఫిలిస్తీన్లు, వీళ్ళందరినీ జయించింది ఎవరనంటే ఆ రోజు అసూరీయులు. ఎవరు జయించారు నాయన? అసూరీయులు. మన యోధావారిని అలాగే బబులోనీలనేమో మాదీయులు, ఫారసీకులు జయించారు. వాళ్ళు ఆ రోజు వాళ్ళ గొప్ప. ఇప్పుడు వీళ్ళని ఇంకా ఎవరు చేశారో మనం ముందు భాగాల్లో చూద్దాం. నా చేతి పని అయిన మాది అసూరీయులారా, నా స్వాస్యమైన ఇశ్రాయేలులారా. ఇప్పుడు ఇశ్రాయేల్ని దేవుడు ఎక్కడ పెట్టాడు? 3వ స్థానంలో పెట్టాడు. మొదటి స్థానంలో ఎవరిని పెట్టాడు? ఇప్పుడు దేవుడు ఐగుప్తీయుల్ని పెట్టాడు. కారణం ఏంటి? మన పూర్వీకులు మొట్టమొదటిసారిగా వృద్ధి చెందింది ఐగుప్తు దేశంలోనే. మనం చదువుతున్నాయి కదా మోషే బాబు, ఐగుప్తీయులతో మన పూర్వీకులు, మన పితరులు 70 మందిగా వెళ్ళి ఐగుప్తులు వారు నివాసం చేశారు. నిర్గమకాండం చదువుతున్నావు కదా. ఆ నిర్గమకాండంలో చదివినటువంటి సందర్భం ఐగుప్తు దేశానికి సంబంధించిదే. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఆనాటి కాలానికి ఐగుప్తులు ఇశ్రాయేలుకి సహోదరులుగానే ఉన్నారని అనుకోవాలంతే ఇంకా మనం. ఎందుకంటే దేవునికి పక్షపాతం లేదు కదా నాయన. ఆ రోజు అన్ని కార్యాలు చేసినప్పుడు ఐగుప్తీయులు కూడా ఇశ్రాయేలుతో కలిసిన వారు ఉండాలి. మేబీ బహుశా ఇంకా విచిత్రం ఏంటంటే ఐగుప్తుల నుంచి కొంతమంది వచ్చేసి ఉండాలి, ఇశ్రాయేలుతో అరణ్యంలో ప్రయాణం చేసి ఉంటారు. మేబీ బహుశా నాకు తెలిసిండే. అందుకనే దేవుడు మొదటి స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతి పని అయిన అసూరీయులారా, నా స్వాస్యమైన ఇశ్రాయేలీయులారా. చేతి పని అంటే ఒకవేళ మనం వాడుకోవడానికి, చేతి పని ఏంటి? దేనికైనా వాడుకుని వదిలేయచ్చు. ఒకవేళ దేవుడు వాడుకుని వదిలేస్తాడని అంటే ఓకే, వాడుకుని వదిలేస్తాడు. అలా వాడుకున్న సందర్భంలో దేవుని చెయ్య అద్భుతాలు చూసినటువంటి వారు ఒకవేళ వెంబడించి ఉండరా? వీరిని నిజంగా వెంబడించి ఉంటారు. ఎక్కడ ఇరుకులో ఉన్నటువంటి రాహబు తల్లి ఐగుప్తులో చేసినటువంటి ఆ మహత్కార్యాలు విని ఆవిడ మారుమనసు పొందలేదు, తన కుటుంబాన్ని అంతా రక్షించుకోలేదు. తన ఇశ్రాయేల్ జనాంగాల్లో ఏమండి ఒక ఆయన్ని వివాహం కూడా చేసుకుందని మన అన్నయ్య తెలియజేశాడు కదా. కనుక ఇలా మనం ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. దేవుడు తన పిల్లలు ఏమన్నా మనం అందరం ఆయన పిల్లలు, ఆయన బిడ్డలం. కనుక దేవుడు ఏమంటున్నాడు వీళ్ళని? నా చేతి పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్యమైన ఇశ్రాయేలులారా, మీరు ఆశీర్వదింపబడిన వారిని చెప్పి వారిని ఆశీర్వదించెను. ఏం చేశాడట? వారిని ఆశీర్వదించాడు. ఇంతకీ తీర్పులు తీరుస్తాడని మాట్లాడుకుంటుంటే ఇప్పుడు ఏమని చేస్తున్నాడు ఇక్కడ మనకి వాక్యం? ఆశీర్వదిస్తున్నానని చెబుతున్నాడు. ఒక మాటను మనం చూద్దాం. ఇప్పుడు అసలు ఈ ఐగుప్తీయులకి దేవుడు మరి ఎలా తీర్పు తీర్చబోతున్నాడో ఒక మాటను మనం చూద్దాం. ఈజిప్ట్ను గురించి అనేక ప్రవచనాలు మరి మనకి ఐగుప్తుని గురించి మనకి
కొన్ని ప్రవచనాలు ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయంలోను, అలాగే కొన్ని సందర్భాల్లో మనకి ఎహెజ్కేలు గ్రంథంలో కూడా కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు మచ్చుకి మనం ఎహెజ్కేలు గ్రంథంలో ఒకసారికి వెళ్దాం. ఒకసారి 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూడవచ్చు ఆ మాటలు. ఒకసారి ముందుగా యెషయా గ్రంథము, ఎహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయము, అక్కడ వీటి గురించి ప్రస్తావన మనకు కనపడుతుంది. సరే, ఇప్పుడు మనం చూడడానికి ప్రయత్నాలు చేద్దాం. ఒకసారి 3వ వచనం చూద్దాం. 19వ అధ్యాయము 3వ వచనం. వారి ఆలోచన శక్తిని నేను మానిపించేదను అని అంటున్నాడు. ఎవరిని? కావున వారు విగ్రహముల యొద్దకు గొనుగు వారి యొద్దకును వెళ్తారని దేవుడు వాక్యం ద్వారాగా సెలవిస్తూ వీళ్ళని ఏం చేస్తానంటే వీళ్ళని శిక్షిస్తానని చెబుతున్నాడు దేవుడు డైరెక్ట్గా. ఇప్పుడు వీళ్ళందరినీ దేవుడు ఏం చేశాడంటే ఆ రీతిగానే వీళ్ళందరినీ శిక్షించేశాడు. ఎవరిని? మన ఈ ఐగుప్తీయులను అందరినీ కూడా. ఇప్పుడు 20వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ఇక దీని సందర్భాన్ని మనకు అర్థమైంది కనుక ఇప్పుడు 20వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 20వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. 20వ అధ్యాయం. అష్షూరీయులు రాజు, అష్షూరీయులు రాజు. యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తుని గూర్చి కూషుని గూర్చి సాదృశ్యముగాను 3 సంవత్సరముల దిగంబరే జోడులేక నడుచుండును. అష్షూరు రాజు చెరపెట్టబడిన ఐగుప్తీయులను, అష్షూరు రాజు అంటే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చెరపెట్టబడిన ఐగుప్తీయులను తమ దేశములను కొనుపోబడిన కూషీయులను పిన్నలను పెద్దలను దిగంబరులుగా చేసి చెప్పులు లేని వారిగా పట్టుకుని పోవును. అంటే ఇప్పుడు ఈ ఐగుప్తుల్ని ఎవరు తీసుకుని వెళ్ళిపోతున్నారని మనం నేర్చుకుంటున్నాం. అష్షూరు రాజు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇటు ఫిలిస్తీయులని అలాగే కూషీయుల్ని కూడా చూసారా. ఇథియోపియా దేశం అనుకున్నాం కదా, ఈ 2 దేశాలని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే అష్షూరీయులకి దేవుడు వీరిని అప్పగించాడు. మన ఇశ్రాయేలు ప్రజలు 10 గోత్రాల వారిని కూడా ఇక్కడికి వీళ్ళే తీసుకుని వెళ్ళిపోయారు. ఈ తీసుకుని వెళ్ళిపోయినటువంటి ఇతను ఏం చేసేవాడు అని అంటే, ఇప్పుడు ఇశ్రాయేలు 10 గోత్రాలను తీసుకుని వెళ్ళిపోడు కదా, అలా తీసుకెళ్ళిపోయేవారినేమో ఫిలిస్తీన్లు దాంట్లో పెట్టేవాడు. ఫిలిస్తీన్లు వదిలేసిన పట్టణాల్లోనేమో ఇశ్రాయేల్ని పెట్టేవాడు. ఆ రాజు అలా చమత్కారంగా చేసి ఆటలాడించి సింహాల వారి మీదకి వచ్చేస్తే భయంకరంగా పరిపాలించాడు ఆ రాజు. చాలా భయంకరంగా పరిపాలించారు అష్షూరీయులు ప్రజల్ని. వాళ్ళు ఏం చేస్తారో తెలిసి, ఇదిగో ఈ దవళ్ళకి సంఖ్యలు వేస్తారట. ఈ దవడకి సంఖ్యలు వేస్తూ ఉంటాయా, అంత భయంకరులు అనమాట. అంటే అది పిక్చరైజేషన్ చూస్తే కానీ మనకు అర్థం అవ్వదు. చూపిస్తాను మనం చదువు రాగడ దినాల్లో. కనుక ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే వీళ్ళందరినీ తీసేస్తానంటే ఒకసారి ఇర్మియా గ్రంథం 43వ అధ్యాయము చివరిగా సందర్భాన్ని చదివేసి మనం ముగించేసుకుందాం. ఇర్మియా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనం చదువు. నేను తీసేస్తాను, నేను చదువుతాను, మీరు బైబిల్లో చూడండి. 43వ అధ్యాయము 10వ వచనం చదువు. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నా దాసుడకు బబులోను రాజైన నెబుకద్నెజరును నేను పిలువనంపించి తీసుకుని వచ్చి నేను పాతిపెట్టిన ఈ రాళ్ళ మీద అతని సింహాసనం ఉంచేదను. అతడు రత్నకంబలిని అతడు వచ్చి తెగులు వరకు నిర్ణయింపబడిన వారిని తెగులకును, చెరకు నిర్ణయింపబడిన వారిని చెరకును, ఖడ్గమునకు నిర్ణయింపబడిన వారిని ఖడ్గమునకును ఏం చేస్తాడట? అప్పగించేస్తాడు అని చెప్తున్నాడు. ఎవరి గురించి అంటే ఇదిగో నెబుకద్నెజర్ రాజు గురించి. కనుక దేవుడు మన యోధా వారి విషయంలో బబులోనీలు ఎలాగైతే వారిని దోచుకున్నారో అలాగే ఐగుప్తీయుల విషయంలోనూ అలాగే ఇథియోపియా దేశం విషయంలోనూ కూడా దేవుడు మరి ఎలాంటి నిర్ణయాన్ని కలిగి ఉన్నాడో, అష్షూరీయులు వారిని తీసుకుని వెళ్ళిపోతారు అని ఇలాంటి లేఖనాలు మరి మనకి చాలా కనబడుతున్నాయి. ఇక కింద మాట కూడా మనం చదువుదాం. 12వ వచనం. ఐగుప్తు దేవతల గుళ్ళలోను, ఇప్పుడు చూడాలి మరలా 2వ మాట అంటాడు. ఐగుప్తు దేవతల గుళ్ళలోను అగ్ని రాజబెట్టుచున్నాను, వాటిని నెబుకద్నెజర్ రాజు కాల్చివేయును, ఆ దేవతలను చెరగొని పోవును. గొర్రెల కాపరులు తన వస్త్రములను చుట్టుకున్నట్లు అతడు ఐగుప్తు దేశమును తనకు చుట్టుకుని నిరాటంకముగా అక్కడ నుండి సాగిపోవును. అతడు ఐగుప్తులోనున్న సూర్య దేవతములోని సూర్య ప్రతిమలను విరగొట్టి ఐగుప్తు దేవతల గుళ్ళను అగ్ని చేత కాల్చివేసేస్తాడట. ఇతను కూడా ఒకప్పుడు దాడి చేస్తాడు. ఎవరనంటే నెబుకద్నెజర్ రాజు ఐగుప్తు మీద దాడి చేస్తాడు. ఇప్పుడు మనం ముగింపులోనికి రాబోయేసరికి ఇప్పుడు ఈసారి జరగబోతున్నటువంటి కార్యంలో ఇప్పుడు అష్షూరీయులు తీసుకుని వెళ్ళిపోతున్నారు వీళ్ళని. ఎవరిని?
ఈ ఫిలిస్తీన్ని లేదా ఈ ఐగుప్తీల్ని కనుక ఇలా మనం లేఖనాలు ఆలోచన చేస్తున్నాడు. మనకి ఏం కనపడుతుంది అంటే దేవుడు ఆయా రాజ్యాలను నియమిస్తున్నది ఆయనే, ఆ రాజ్యాల మీద అధికారాలని రాజులని నియమిస్తుంది, సైన్యాలు నియమిస్తుంది కూడా ఆయనే. ఆయన మహిమ కొరకు ప్రతి రాజ్యాన్ని వాడుకుంటున్నాడు. అలాగా ఈ రాజ్యాలన్నీ వాడుకోవడానికి ప్రధాన కారణం క్రీస్తు రాజ్యం అనేటువంటిది ఈ భూమి మీద స్థాపించబడాలి. ఇప్పుడు ఈ రాజ్యం ముందు, ఈ సంఘం ముందు ఏది కూడా నిలబడడానికి వీల్లేదు. అలాంటి రాజ్యాన్ని స్థాపించాడు, అదే క్రీస్తు రాజ్యము. ఈ రాజ్యానికి ఉన్న విలువ ఏంటంటే రక్తముతో స్థాపించబడింది. ప్రతి రాజ్యం రక్తం చిందిస్తే రక్తాన్ని చిందించేసి తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి క్రూరత్వం ఉన్నటువంటి రాజ్యాలు అవి. కానీ ఈ రాజ్యం అలాంటిది కాదు. ప్రేమ రాజ్యము, క్రీస్తు రాజ్యము. ప్రాణాలు పెట్టింది ఈ రాజ్యం. ఇప్పుడున్నటువంటి రాజ్యాలు నిలబెట్టుకోవడానికి ప్రాణాలు తీసే రాజ్యాలు అవి. కానీ ప్రభువు రాజ్యము, క్రీస్తు రాజ్యము ప్రాణాన్ని పెట్టే రాజ్యం అది. అందుకనే ఇప్పుడు ఈ రాజ్యాన్ని స్థాపించడం కొరకు ఈ రాజ్యాలన్నిటినీ దేవుడు మనకి చూపిస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. కనుక ఎంతవరకు విన్న వాక్యాన్ని దేవుడు మరి మన వెనుకడిలో ఫలింపజేయాలని దేవత దేవుని వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోషేబ ప్రార్థన. దేవ మీ అపరమన్నామకే వేరే వందన తుద్దురు చూడని ఈ రాత్రి కాల్సామని టికెట్ని వెనబడి వాక్యం మరోదినంతరంగంలో 32 అరదంతగా 100 చూడండి టికెట్ని వాకింది ఆద్యంతో విడిపెట్టుకోక మరోదినంతరంగం ఫైన్గా చూడండి టికెట్ని ఈ రాత్రి కాల్సిన మా సంప్రీతిమైన ఇద్దరు నుంచి వేగోజాములు వేసాను. మీ పాసలు మేము కొడుకుల చేస్తే నీట్గా నేను కలుతాను. ఆడలు రోగులు కొన్న ముట్టుకుపోతున్నాను. యేసుక్రీస్తు నడుగుతున్న పడుతుంది. రామే ప్రార్థన వినోడి పావనుడా, ప్రార్థన నేర్పుమయ్యా. జయగడు ప్రార్థన. ప్రోక్టిగత వాకి చదివి వాకి రాత్రి నుంచి అంతవరకు నీకు రొప్పులు లేచి ఓటరిగత వాకి చదువుతాను కదా. నా సందర్భంలో లోతులు నేర్చుకుని ఓటరిగత వాకి చదువుతాను కదా. నా సందర్భంలో లోతులు నేర్చుకుని చేసి ఓటరిగత యశ్వగణతన 19 అధ్యాయం 20 అధ్యాయం చదువుతున్న కదా. సంవత్సరం తెలివిని కానిచ్చి రోటరీగా వెత్తబడి వాగుతాను. మరో వరకు అసలు రోటరీగతండి ఇంకా తండ్రులు వస్తున్నాయి. ఏసుకి ఇష్టం పర్వతం. ఏమో ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన అనగానే అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఏమో ఓకేనా? మళ్ళీ చేతులు మళ్ళీ ప్రార్థన చేయమా. మన సంఘం కొరకు ఈరోజు దేవుడు మనకు అందించినటువంటి సహాయం కొరకు ఉదయకాల సమయంలో రోమపత్రిక చదువుకున్నాం కదా. దేవుడి సహాయాన్ని అనుగ్రహించినందుకు గాను, అలాగే రేపటితో రోమపత్రిక ముగుస్తుంది. మరొక పుస్తకాన్ని చదువుకునే భాగ్యాన్ని ఇచ్చావు దేవతండ్రిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా ప్రార్థన చేద్దాం. జయగడి మరలి ప్రార్థన. ఓటరీగతను వాకి చదువుకుంటే వాగ్దానం ఆదరించేంతవరకు నీకు రొప్పున చేసిన ఓటరీగా వాకి చదువుతుండే కదండి. సముచిమైన తల్లిని కానిచ్చి ఓటరీగా వాకి చదువుతుండే కదండి. సముచిమైన తల్లిని కానిచ్చి ఓటరీ కదండి. వదిలికేసండి పని చేస్తాను. వదిలేసి క్రీస్తాన్ని దేవుని సంఘ కాపాని చేస్తాను. భూతం బియ్యలు రాదని కుటుంబాన్ని కూడా జయించండి. నీ మన పురోగతమైన దేవుళ్ళు వచ్చి ఓటరీగా శేషులుగా నిచ్చిండి. నీకు అంత ఓటరీ కదండి. ఉదయకాల సమ్మలతో రామపతి కథను 15 అధ్యాయం చదువుతుండే కథను. సముచిమ తల్లిని కానిచ్చి ఓటరీ కథను. మళ్ళీ రేపు కాడ సమయంలో రామపతి ముగించుకున్న తను ఇంకో పుస్తకాన్ని చదువుకున్న బాగా ఇచ్చిన తండ్రి. బాగా ఇచ్చినలా చేసిన రోటరీ కథని. రోటరీ వైఎస్ఆర్ క్రీసాన్ని పాలించదు. వైఎస్ఆర్ క్రీసాన్ని సంఘ కాపని తీర్చాం. భోసం బీరాదని దేవి కుటుంబాన్ని కూడా జీవించండి తండ్రి. ఈ రోటరీ కథని రోటరీగా పావనన్ని తండ్రి. ఆయన చేయని బాగాలి తండ్రి. ఆయన్ని కూడా చేయి స్వార్థపడుతుంది తండ్రి. ఆయన్ని పని ఆయన్ని చూసి ఆయన కాళ్ళ మీద నేను నిలబడిన చేయి రోటరీగా తండ్రి. ఇంకా తండ్రి వస్తామని ఏసుకి ఇష్టం పర్వతం. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తయు సర్వోన్నతుడును పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభువా. తండ్రి, ఈ దినంలో తండ్రి ఇంతవరకు మీ సహాయ సహకారాలు మాకు అనుగ్రహించు ప్రభువా. నాయన మమ్మల్ని మీ పరిచర్యలో నిలబెట్టినందులకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిచర్యలో భాగంగా తండ్రి కొద్దిసేపు నాయన కొంత ఉపాధిని పనినిచ్చారు ప్రభువా.
మిగిలిన సమయంలో పరిచర్యతోనే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు, పరిచర్యలోనే మమ్మల్ని పోషిస్తున్నారు, రక్షిస్తున్నారు, కాపాడుతున్నారు, నడిపిస్తున్నారు తండ్రి. ఇది ఎంతో మహా గొప్ప భాగ్యం తండ్రి. ఆ రోజు ఇశ్రాయేల్ సైన్యాలకి నాయన ఆహారాన్ని పెట్టి నాయన నడిపించే నాయకుల ద్వారాగా వారిని కానాను భూభాగానికి నడిపించారు ప్రభువా. మీ మాటలు విన్నటువంటి వారు, మీకు లోబడినటువంటి వారు తండ్రి, ఇదిగో నాయన ఆ వాగ్దాన భూములు నాయన చిరకాలం జీవించినట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. నేడు కూడా నాయన తండ్రి మీ మాట అనుసారంగా, మీ చిత్తానుసారంగా సంఘంలో బ్రతుకుతున్నటువంటి మాకు నాయన మీరు నాయన చక్కనటువంటి నాయన తండ్రి పోషిస్తున్నారు, రక్షిస్తున్నారు, కాపాడుతున్నారు తండ్రి. అందుకు గాను కృతజ్ఞతలు తండ్రి. ఇంకను నాయన మా ముందున్నటువంటి ఈ దినాలన్నీ ప్రభువా నాయన మీలోనే నాయన పోషింపబడాలని, మీలోనే రక్షింపబడాలని, మీలోనే జీవించాలని తండ్రి తుది నిర్ణయం, తుది ఆశగా పెట్టుకున్నాం ప్రభువా. మాలో శ్వాస ఉన్నంత వరకు నాయన ఈ తెగింపుతో నాయన బ్రతికే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ప్రలోభాలకే నాయన, వ్యసనాలకే నాయన లొంగిపోకుండా తండ్రి, ఇదిగో నాయన నీతి కలిగి, న్యాయం కలిగి, మంచి జీవనంతో, మంచి బ్రతుకుతో ప్రభావ మిమ్మల్ని సేవించుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. అలాగే ప్రభావ ఈ రాత్రికాల సమయం మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు, ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ప్రభావ మీ చిత్తానికి ప్రతి ఒక్కరూ తల ఒగ్గే భాగ్యాన్ని తెచ్చండి. మీ చిత్తాన్ని తెలుసుకునడానికి సహాయాలు తెచ్చండి. వారి వాక్యం ద్వారాగానైనా దీవించబడుకు మీ సహాయాలు తెచ్చండి తండ్రి. మరి రాత్రికాల సమయంలో ఇప్పటి వరకు నేను ప్రార్థన చేసినటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ఇక ముందు ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలందరూ కూడా మిమ్మల్ని తెలుసుకుని ప్రభావ మీ పట్ల భయభక్తులు కలిగి తండ్రి, ప్రార్థన ద్వారాగా మిమ్మల్ని అడుగుకుని ప్రభావ, మిమ్మల్ని వేడుకుని తండ్రి, మీ దగ్గర నుంచి నైనా ప్రతిదీ పొందుకునే భాగ్యాన్ని దయచేయండి దేవా. అలాగే మేము కూడా నేను మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఈ కుటుంబానికి కావలసినవి నాయన మీరు అనుగ్రహిస్తున్నందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరొకసారి నాయన సంఘాన్ని, సంఘ బిడ్డలను, సేవకులను, సేవకుల యొక్క కుటుంబాలను మీ దయగల చేతులకు అప్పగించుకొనిచు మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్. రైట్, మంచిదైనా.